నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాద్ వారి బృందం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం స్థానిక వైస్ 2 ఎంపీపీలు 10 మంది ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ జెడ్పీటీసీలతో పాటుగా 5,000 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గెలుపు ముఖ్య పాత్ర పోషించాను. ఆమె నియోజకవర్గానికి నాయకులకు కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ ప్రశ్నించినందుకు ఘోరంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారని తులసి వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున తన అనుచర వర్గంతో కలిసి స్థానిక నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకి మద్దతు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, సింతు, సుధాకర్, దాసు నాయుడు, మాధవరావు, గాంధీ, జయరాజ్, పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన పార్టీ మా అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పాతపట్నం నియోజకవర్గం మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ప్రజల్లో మార్పు ఉంది. ఈరోజు మా తులసన్న ఇంతమంది కొన్ని వేల మంది కార్యకర్తలతో ఐదు మండలాల్లో ఉన్న బలమైన నాయకులతో ఈరోజు టీడీపీ పార్టీలో చేరడము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ వల్లే భవిష్యత్తు ఉంది, టీడీపీ పార్టీ వల్లే ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్న ఒక నమ్మకంతో ఆయన ఈరోజు మాకు పార్టీలో రావడం, ఒక సామాన్య వ్యక్తికి ఒక 40 సంవత్సరాల చరిత్ర కాదని ఈరోజు మాకు అవకాశం కల్పించారని ఆయన లోకల్ నినాదంతో లోకల్ వ్యక్తికి ఎట్టి పరిస్థితులను ఇచ్చారు. కాబట్టి ఆయన నినాదం ఒకటేని లోకల్ వ్యక్తి వారసత్వం నుండి పారదోలాలి, లోకల్ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో మన టికెట్ రావాలి అనుకుని ఆయన కూడా మేమందరం పోరాటం చేశాం. ఆ పోరాటంలో భాగంగా టీడీపీ నాకు అవకాశం కల్పించింది. దానికి తోడుగా ఆయన ఈరోజు మాకు మద్దతు తెలియజేసినందుకు ఆయనకి, ఆయన మిత్ర బృందానికి, నాయకులకు, ప్రజలందరికీ స్వాగతం పలుకుతూ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. ఈవేళ మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మామిడి గోవిందరావు గారి సమక్షంలో స్థానిక అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా స్థానికులు కావాలి, స్థానికులే రావాలి అనేటటువంటి నినాదంతో ప్రతి గడపకి ప్రజల వద్దకు మేము వెళ్ళి పోరాటం జరిగింది. ఈవేళ స్థానికమైనటువంటి అభ్యర్థి, ప్రజల పట్ల అభిమానం ఉన్నటువంటి అభ్యర్థి, పేదలే ఎన్నిదిగా ఉన్నటువంటి అభ్యర్థి, స్థానికమైనటువంటి అభ్యర్థి మామిడి గోవిందరావుకి ఇవాళ సుమారు దాదాపు 35 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలు, సీనియర్ లీడర్లు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించినటువంటి అభ్యర్థులు ఈ 322 బూతుల నుంచి కూడా 159 పంచాయతీల నుంచి కూడా ఏకపక్షంగా అతనికి మద్దతు తెలపడానికి ముందుకు రావడం, మేమందరం కూడా ముందుకు రావడమే కాదు, ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కంకణం కట్టుకొని ఈరోజు ముహూర్తం పట్టుకొని ఆయనకి అభ్యర్థిత్వానికి మనస వాచ కర్మన ఏ రకమైనటువంటి కండిషన్లు కానీ, ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కానీ లేకుండా బేషరతుగా ఆయన గెలిపించి ఈ పాతపట్నం మళ్ళీ కొత్తపట్నంగా మార్చడానికి మాత్రం ఆయన ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్లో పనిచేయడానికి ముందుకు ఉండడానికి గర్వపడుతున్నామని మీకు తెలియజేస్తాం.